20 years of excellence. Sun International Institute of Tourism and Management. మీ 50 ఏళ్ల ప్రయాణం ఎలా ఉంది సార్? ఫస్ట్ క్లాస్గా ఉంది. ఇంకా 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 బాగుండబోతుంది. అంటే ఎండ్లెస్. అవును, అంతే కదా. అవును. అదే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎక్కడ తెనాల్లో పుట్టి తాడేపల్లిలో పెరిగి అక్కడి నుంచి విజయవాడలో మామూలు స్కూలింగ్, హై స్కూలు, కాలేజీ, ఇవన్నీ అక్కడి నుంచి అక్కడే బీజం పడింది. అవును, ఈ సంగీత ప్రయాణానికి. సో లాంగ్ జర్నీ. లాంగ్ జర్నీలో మీకు అసలు కీబోర్డ్ అఫీషియల్గా నేర్చుకున్నది ఎలాగా? నాకు అసలు ఇవాళ వరకు నాకు గురువు అంటే ఎవరు లేరు. నాకు భగవంతుడి గురువు, మా అమ్మ పొట్టే నా గురువు. అంతే అంతే. ఇంకెవరు పాడిన పాటలే మీకు? మా అమ్మగారు చాలా పెద్ద విద్వాంసురాలు. అవును. సో అందుకని నాకు స్వతహాగా అది బ్లడ్లో వచ్చిందే శృత పాండిత్యం. అవును సార్. సత్యం గారు మీపై ఎటువంటి ప్రభావం చూపించారు? అంటే ద లెజెండ్ సత్యం గారు అంటే ఇప్పటికీ అసలు లేచి నిలబడతారు అందరూ. యాక్చువల్గా సత్యం బాబాయ్కి అంటే మా నాన్నగారు వాళ్ళు 14 మంది. 2 ఆయన గోఖలే గారు ఆర్ట్ డైరెక్టర్, 3 సత్యం గారు. వీళ్ళకి ఇన్స్పిరేషన్ ఎవరంటే ముందు తరం వెంకటరామయ్య గారు, మాధవపతి వెంకటరామయ్య గారిని మన గుమ్మడి గారిని పరిచయం చేసిన ఆయన. ఎస్వి రంగారావు గారి స్ఫూర్తి ఆయనే, దుర్యోధనుడు అంటే ఆయనే అప్పట్లో. సో వీళ్ళకి మాకేంటంటే మాకు కొంచెం ఊహ తెలిసినప్పటికీ 6 ఏళ్ళు నాకు, మా అన్నయ్యకి 10 ఏళ్ళప్పుడు మాయాబజార్ విడుదలైంది. అక్కడి నుంచి అసలు సినిమా మీద వ్యామోహం కలగడానికి బీజం అదే మాయాబజారే. అప్పుడు మా బాబాయ్ వచ్చేవాడు, రిక్షాలో బాబాయ్ హోటల్కి వెళ్ళేవాళ్ళం విజయవాడ. వెళ్తున్నప్పుడు ఆ సినిమా కప్పులు చెప్పడం. మేము సూర్యభవనాన్ని ఒక అద్దెంట్లో ఉండేవాళ్ళం. అక్కడ నిర్మలమ్మ గారు ఆర్టిస్ట్ ఆవిడ ఉండేది. సో వీళ్ళందరూ ఏంటంటే ఆయన చుట్టూ చేరి సరిగ్గా చెప్పాలంటే ఒక ఏఆర్ రెహమాన్, ఒక చిరంజీవి గారు, ఒక అమితాబ్ బచ్చన్ ఎంతో మన బాబాయ్ అంతే అప్పట్లో. అంటే ఆయన అన్నీ చక్కగా చెప్పేవాడు. అరే ఎస్వి రంగారావు ఇలా చేశాడు, సావిత్రి గారు ఎలా చేసింది, ఇవన్నీ ఇంజక్షన్ స్లో పాయిజన్ ఎక్కింది అక్కడే. అదే స్టార్టింగ్ అనమాట. అప్పట్లో మీరు అంటే బడికి వెళ్ళేవారా మీరు? అంటే దాని 6 అంటే అప్పుడు 1957 కదా. నేను అప్పటికే 2nd స్టాండర్డ్ చదువుతున్నా. సో అన్నీ బాగా క్లియర్ గుర్తుంటాయి. సో అక్కడి నుంచి అలా అలా మెల్లమెల్లగా ఒక 15 ఏళ్ళు నిండంగానే భావనా కళా సంస్థ ఒక గ్రూప్ ఉండేది మాకు. దాంట్లో ఒక అమ్మాయి పాడుతుంది, నీకు కూడా తెలుసు. అమ్మాయి పేరు చంద్రకాంత. అప్పుడు చంద్రకాంత్ గారు డేవిడ్ కర్నీ దూరదర్శన్ పాడేటప్పుడు మేము అందరం చిన్నపిల్లలం. అవును. ఆ దూరదర్శనం మా దగ్గర రిటైర్ అయిన తర్వాత వచ్చింది. మాకు 13 ఏళ్ళప్పుడు మా దగ్గర జాయిన్ అయింది. మేమందరం కలిసి కచేరీ చేసేవాళ్ళం. మా అన్నయ్య జాన్ బాబు అందరం మేమందరం. తర్వాత మ్యారేజ్ చేసుకుని హ్యూస్టన్లో సెటిల్ అయిపోయింది. భావనా కళా సంస్థలో అద్భుతమైన ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. అప్పుడు మాకు మేమే కింగ్స్ అనుకున్న టైంలో మీరు కాదురా, మీరు నేర్చుకోవాలి చాలా ఉంది, చెన్నై వెళ్ళాలి అని మాకు ఒక గీతా బోధ అంటారు కదా, అది చేసింది ఇళయరాజా అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మా ప్రోగ్రామ్స్లో ఒక ప్రోగ్రామ్ని బాలు గారిని అడిగాడు. అప్పటికే మా అన్నయ్య ఎంటర్ అవుతున్నాడు సినిమాకి. 71 వస్తానయ్యా, మేము 7,000 తీసుకుంటున్నాం అన్నాడు. ఆర్కెస్ట్రా ఫుల్ 7,000 విత్ ఆర్కెస్ట్రా. అప్పుడు ఆ రోజుల్లో మాకు 2,000. మీ అందరు కాలేజ్ స్టూడెంట్స్ అండి, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ బిజినెస్. మాకు మీరు కొత్తగా వచ్చారు, బాగా పాడుతున్నారు కాబట్టి మాకు ఒక ప్రోగ్రామ్ ఇవ్వండి మా దాంట్లో అంటే. సరేనా 5,000 అని చెప్పి కలెక్టర్ నుంచి వెళ్తున్నప్పుడు ఆయన విజయవాడలో దిగి రాజయ్య, ఇంకా అప్పటికి హార్మోనిస్టు, అమర్ సింగ్, తర్వాత అతను గంగాపురాన్ని మార్చుకున్నాడు. మా ఊరు అమ్మాయి రమణ సింగర్ బాలుగప్పుడు. సో మధు మా ఊరు అతను. వాళ్ళు మేము అనుకున్నాం మా ఆర్కెస్ట్రా కూడా జాయిన్ అవుతుంది అనుకున్నాం. బాబు మీరు మీ పాటలు అయ్యాయి కదా, ఏమనుకోకపోతే మీరు అందరూ దిగి మా ప్రోగ్రాం చూడండి. చంద్రకాంతం మాత్రం ఒక్క పాట అవకాశం ఇస్తాను అంతవరకే అంటే మాకు కొంచెం ఏదో ఇన్కన్వీనియంట్ ఫీల్ అయ్యాం. ఆ ప్రోగ్రాం చూసాం, మన వేస్ట్ అని ఫస్ట్ ఒక్కసారి దిగిపోయింది ఆ ప్రోగ్రాం. ఓహో, ఎందువల్ల సార్? ఏమైంది అంటే ఇళయరాజా వాయించిన హార్మోనియం ఎక్స్ట్రాడనరీ. అంతకుముందు అంబాప్రసాద్ అని ఒక ఆయన ఉండేవారు,
మనకి ఇండియాలో బెస్ట్ హార్మోనిస్ట్. అంటే గమకాలు కూడా ఉంటాయి హార్మోనియంలో. అవునవును. ఎక్కడ ఉండవు. మన కీబోర్డ్లో ఉండవు, వితౌట్ సితార్ రవిశంకర్ గారు ఎలాగో, డ్రమ్స్ అంటే సోమన్ ఎలా గుర్తొస్తాడు, హార్మోనియం అంటే అమ్మాప్రసాద్. ఇప్పుడు ఈయన హార్మోనియం చూసి మతిపోయింది. పైకి ఇంత చిన్న బాక్స్, 2 మైకులు పెట్టుకుని వాయిస్తున్నాడు. అసలు ఇదేంటిది, నేనే గొప్ప అకార్డింగ్ ప్లేయర్ అండ్ హార్మోనియం ప్లేయర్ అప్పట్లో. ఇది కాదు, మనకు చాలా ఉంది విషయం. రైట్, ఓకే అయిపోయింది అని చెప్పి అప్పుడు 2 ఏళ్ల తర్వాత అనుకోకుండా భగవంతుడు అవకాశం ఇచ్చాడు. మా నాన్నగారు చనిపోవటం, అప్పటికే మా అన్నయ్య ఎంటర్ అవ్వటం. అప్పటికే నేను ఆంధ్ర బ్యాంక్ దాంట్లో టెంపరీ జాబ్ చేసేవాడిని, 7-8 డిగ్రీల చేతిలో. మీకా ఏమో డిగ్రీ సార్? బిఏ హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, టైప్ లోయర్ హైయర్ హై స్పీడ్, షార్ట్ హ్యాండ్ లోయర్ హైయర్ హై స్పీడ్, పెయింటింగ్ డిప్లొమా, హిందీ రాష్ట్ర భాష. ఏమిటి సార్, ఎందుకు అంత చదువుకున్నారు మీరు సంగీతంలో? నాకేం తెలుసు, బట్ అవన్నీ కరెక్ట్ కాదు అని ఇక్కడికి వచ్చారు అంత టైం అయ్యాక. అదేంటి గమ్మత్. టెంపరీ ఉద్యోగం చేసిన ఆంధ్ర బ్యాంక్కి 2 years నేను బ్రాండ్ అంబాసిడర్. ఓహో, అది గమ్మత్ అనే విషయం. అలాగే విజయవాడలో సరదాగా మమ్మల్ని పిలిచేవాళ్ళు ఎక్కడైనా వాయించడానికి, ప్రయాగ రామకృష్ణ పిలిచేవాడు. తర్వాత అదే ఆల్ ఇండియా రేడియోలో నాకు డైరెక్ట్గా ఏ గ్రేడ్ ఇచ్చారు కంపోజర్గా. సో ఇవన్నీ ఏంటంటే మనం చేసిన కృషి ఒకటే కాదు, భగవంతుని అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి సార్. అండ్ మీ మంచితనం కూడా ఎప్పుడు అనిపిస్తుంది సార్, మీరు ఆ తరం ఈ తరం అందరితో మంచిగా ఉంటారు. 5 తరాలు చూసాం. అసలు ఎక్కడ ఎవరితో మీకు కాంట్రవర్సీ ఇబ్బంది లేదు, అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. వాళ్ళు కలుపుకున్నా కలుపుకోకపోయినా మీ మంచితనం, మీ గొప్పతనం సార్, అందరినీ మీరు కలుపుకుపోతారు. అది దట్స్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ. ఎప్పుడు ఎలాగో అలా కామన్ పాయింట్. మీరు ఇప్పుడు మేమందరం అంటే మాకు ఏదో కొంచెం సంగీతం వచ్చు, మమ్మల్ని కూడా ఎస్ ఫర్ సురేష్, ఎస్ ఫర్ స్వప్న, లేదు ఎస్ ఫర్ ఇలా సురేష్, ఎస్ ఫర్ ఇంకెవరో మన టీంలో ఉంటే వాళ్ళని కూడా, అంటే యూ మేక్ పీపుల్ కంఫర్టబుల్ అనిపిస్తుంది. అంటే అది ఇవన్నీ నేర్చుకోవడానికి కారణం నేను పనిచేసిన లెజెండ్స్. ఒక బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, ఒక కేవి మహాదేవన్, ఒక నౌషాద్, ఒకళ్ళేంటి ఆ రోజుల్లో ఉన్న అన్ని లాంగ్వేజ్లో ఉన్న దిగ్గజాల దగ్గర పనిచేయటం వల్ల వాళ్ళే ఇలా ఉన్నారు కదా. ఒక విశ్వనాథ్ గారు మామూలుగా ఉన్నాడు, బాపు గారు చాలా ఇదిగా ఉన్నాడు, మనమేమిటి అని బాపు గారి ఇంటికి వెళ్తే మేము ఇవన్నీ తీసి దాచిపెట్టుకుని ఉత్తొంగరం పెట్టుకుని వెళ్ళేవాడిని. అంటే సింప్లిసిటీ నేర్చుకోవడం కారణభూతులు వీళ్ళు. అలాగే సుశీల్ గారు మామూలు పవిటి కప్పుకొని వచ్చి చక్కగా పద్ధతిగా, అంతేగాని ఇప్పుడు పిల్లలా కాదు కదా ఆవిడ 2 పాటలు పాడితే ఫేస్బుక్ నింపేసుకొని కాదు కదా రోజులు. అలాగే జిక్కీ గారు కానీ లీల గారు, వాళ్ళందరూ మా ఇంట్లో కలుస్తుండేవాళ్ళు సరదాగా. అవును, పాట్లక్ 100 మంది వచ్చేవాళ్ళు. స్వామినాథన్ షులమి శర్మ గారు, బాలు ఫ్యామిలీ, ఒకళ్ళేంటి అందరం. ఆ రోజులో చూస్తే ఐఎమ్ ది లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ఎంటైర్ సినిమా ఫీల్డ్ అనిపిస్తుంది నిజంగా. సార్ అకార్డియన్ ప్లేయర్ అండ్ కీబోర్డ్ ప్లేయర్, 2 అకార్డియన్ ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు ఎందుకు సార్ వాడకం బాగా వాడుతున్నారు ఇప్పుడు కూడా. నా ఫ్రెండ్ రాజ్ కుమార్ అని ఒక సింగర్, రైటర్, సారీ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్, వాడు రాము అనే సినిమాలో మోగవాడికి చేస్తాడు. మేమందరం కొలీగ్స్. మంగమ్మ అంగమ్మ మంగమ్మ రంగమ్మ రంగమ్మ అనే పాటకి అకార్డియన్ వాడు వాయించింది. సో చాలా మంచి ప్లేయర్, చాలా కాలం మీ ఇద్దరం కలిసి పనిచేసాం. సో అకార్డియన్ ప్లేయర్ తక్కువ వాడుతున్నారు, కానీ అంటే కీబోర్డ్లోనే అన్నీ వచ్చాయి కాబట్టి. మీరు ఫస్ట్ సోలో బిట్ ఏ సినిమాకి వాయించారు సార్? పరివర్తన 1974 June 12th రికార్డింగ్, జెమినీ స్టూడియో, మార్నింగ్ 7 to 1, 75 రూపాయలు పేమెంట్. అప్పటికి మీరు ఆల్రెడీ మంచి కుర్రాడు బాగా పనికి వస్తాడని ఎస్టాబ్లిష్ అయిపోయి? అంటే ఎస్టాబ్లిష్ అవ్వాల. అప్పటికి ముందు 2 ఏళ్ల ముందు చలపతిరావు దగ్గర ఒక ఇదే హైదరాబాద్లో ఒక ప్రోగ్రాంలో నేను అకార్డియన్ వాయించాను ఆయనకి. అప్పుడు మా అన్నయ్య అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకి, మా నాన్న ఫ్రెండ్, వీళ్ళందరూ కమ్యూనిస్ట్స్. సో మీ తమ్ముడు బాగా వాయిస్తున్నాడు రా అన్నాడు. 73 ఎండింగ్లో వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు ఏమంటే మా తమ్ముడు వచ్చాడు, మేము 37 రూపాయలు ఇంటద్దే, మీ ఇద్దరు కలిసి ఉంటాం అన్నాడు. కేరా రాముడు లక్ష్మణుడు వచ్చాడు రా, ఇక మిమ్మల్ని పట్టుకోవడం కష్టం అన్నాడు. ఆయనే పిలిచి మా ఇద్దరికి ఫస్ట్ అవకాశం ఆయనే. అలా ఆయన దగ్గర నుంచి పెంజాల్ గారు, రాజేశ్వరరావు, ఒకళ్ళని అన్ని లాంగ్వేజెస్. పలానా కుర్రాడు వచ్చాట, ఒకసారి ఏకసంతాగ్రహైట్ అతను నొటేషన్ రాస్తే టేక్ అంటున్నాడు అని ఒక పేరు రావడం అనేది అంటే ఫాస్ట్గా. బాలు గారు చూడ ఒకసారి వినగానే ఎలాగా పాడటం అనేది ఎంత అడ్వాంటేజ్,
నా అడ్వాంటేజ్ కూడా అదే అయింది. అవును అవును. అండ్ బాలు గారితో మీది చాలా ఓ అసలు 52 సుదీర్ఘమైన years. ప్రయాణం. ఎంత సాన్నిహిత్యం సార్ మీ ఇద్దరి మధ్య?